ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. బెంగళూరులోని ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారు. దానికి గల కారణం ఏంటంటే సిగరెట్ కి సంబంధించి లైటర్ ఇవ్వలేడు అని చెప్పేసి. ఎస్, మీరు విన్నది నిజమే. సిగరెట్ కి సంబంధించి వాళ్ళిద్దరూ మ్యాచ్ ఆడుకున్నారు. మ్యాచ్ ఆడుకున్న తర్వాత అరే మామ సిగరెట్ కాలుద్దాం భద్ర అని చెప్పేసి ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నాకు ఒకసారి లైటర్ ఇయ్యవా అని అడిగాడు. వాడు నా దగ్గర లేదు, నేను ఇవ్వను రా అన్నాడు. అదే దానికి సంబంధించి నువ్వు నాకు లైటర్ ఇవ్వవా, ఎందుకు ఇవ్వవురా అనే చిన్న మ్యాటర్కి సంబంధించి గొడవ పెద్దగా అయ్యి దాని తర్వాత వాళ్ళిద్దరూ కొట్టుకునే విధంగా వరకు వెళ్ళింది. సరే కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ఇక్కడ వరకు బాగానే ఉంది. సరే పోతే అని చెప్పేసి అప్పటికైనా వదిలేస్తున్నారు, లేదు. ఒక వ్యక్తి ఆ ఇద్దరు సాఫ్ట్వేర్స్లలో ఒక ఆయన కార్లో వెళ్తూ ఉండగా వాడి కార్కి అలా హ్యాంగ్ అయిపోయి ఉన్నాడు అనమాట. తలకి ఆ కార్ కంప్లీట్గా ఆయనని కొట్టుకొని తీసుకెళ్ళిపోయి. ఎస్, వాళ్ళు ఎంత కోపంలో ఉన్నారంటే ఒకరి మీద ఒకరు. వాడు కారు తీసుకొని వాడు వెళ్ళిపోతూ ఉంటే ఆ కారు దగ్గరికి వెళ్ళి వీడు హ్యాంగ్ అయ్యి ఇంకా నువ్వు నీ సావు నువ్వు చేస్తానన్నప్పుడు నేనెందుకు కాదంట అని చెప్పేసి ఇంకా ఆ కార్ స్పీడ్ని పెంచడంతో ఆ స్పీడ్ తట్టుకోలేక ఆ అబ్బాయి అక్కడ కారు కింద పడి చనిపోవడం జరిగింది. అసలు సిగరెట్కి సంబంధించి జరిగిన ఒక గొడవ ఇంతవరకు ఎందుకు అయింది? ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఒక రీజన్స్ ఉండే ఉంటాయని చెప్పేసి అంటున్నారు. కానీ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మన ఫ్రెండ్స్కి సంబంధించి ఎవరైనా చిన్న చిన్న గొడవలు పడితేనే ఎందుకురా ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారంట. అలాంటిది సిగరెట్ విషయాలలో, మందు విషయాలలో ఇలా గొడవ జరిగితే ఎంత సిల్లీగా అనిపిస్తుంది. డే బై డే ఇలాంటి కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. మరి వీళ్ళిద్దరికీ సంబంధించి కూడా వీళ్ళిద్దరూ మంచిగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. హ్యాపీగా లైఫ్‌ని కూడా లీడ్ చేస్తున్నారు. అలాంటిది ఒక మ్యాచ్ తర్వాత ఇద్దరికీ అసలు ఎందుకు అంత గొడవ జరిగింది? ఒక సిగరెట్ కోసమా ఇంత గొడవ? ఈ గొడవలన్నిటికి సంబంధించి ముందు నుంచే ఏదో ఒక కక్ష సాధింపులు ఉండుంటాయి. ఈ సిగరెట్ అనేది ఒక సాకు మాత్రమే అని కూడా చెప్పుకొస్తున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక సిగరెట్ ఒక మనిషి ప్రాణం తీసిందనే చెప్పాలి. ఇక వీళ్ళిద్దరికీ సంబంధించి ఇద్దరు స్నేహితులు క్రికెట్ మ్యాచ్ ఆడి దాని తర్వాత బయటికెళ్ళిపోవడం. వీళ్ళ పేర్లొచ్చేసి రోషన్ అండ్ అదే విధంగా ప్రశాంత్. రోషన్ ఇంకా ప్రశాంత్ ఇద్దరూ కూడా చిన్న చిన్న విషయాలకి సంబంధించి ముందు నుంచి అయినా గొడవలు పడుతూ ఉండేవారట. కానీ ఈ రోజు మాత్రం ఎక్కువగా సివియర్‌గా గొడవ పడి ఇద్దరు మరి ప్రాణాల మీద తెచ్చుకునేంత దారుణంగా అయితే ఎందుకు దిగజారిపోతారు? మీరు సిగరెట్‌లకి సంబంధించి, మందుకి సంబంధించి గొడవ పడి 90 ఎంఎల్ ఒక బాటిల్ కోసమా మీరు మనుషులకి సంబంధించి ప్రాణాలు తీసుకున్నారు? రీసెంట్‌గా ఇంకో వార్త కూడా చూసాం. అందులో మందుకి సంబంధించి ఇద్దరు మిత్రులు ఇద్దరు స్నేహితులు కొట్టుకుంటూ ఉంటారు. అదే విధంగా వాళ్ళకి సంబంధించి జస్ట్ ఆడ మందు బాటిల్ పాస్ చేయాలని చెప్పేసి కూడా తల కొట్టేసుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరిగింది. దానికన్నా ముందు కొంచెం మద్యం కూడా సేవించారు. ఇక ఆ మద్యం మత్తులో ఒకడు వెళ్ళగా ఇంకొకడు ఎట్లా అంటే నువ్వు నా మీద ఎలా కక్ష సాధింపులు చేస్తావు ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా కంప్లీట్‌గా ఈ గొడవ అనేది పెద్దగా అయ్యి వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ గ్లాసెస్‌తోని పగలగొట్టుకున్న తర్వాత వీళ్ళైతే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి అక్కడ పోలీసులైతే ఆయన అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఎందుకు చంపావు ఏంటి అని. మరి ఫర్దర్‌గా దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ వచ్చినా ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉండే ఖచ్చితంగా వాళ్ళని బుజ్జగించి ఆపేయండి గొడవ, కానీ ఇంకా పెంచే ప్రయత్నం అయితే చేయకండి అని చెప్పేసి ఈ వీడియో తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. మీరేమన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి.